అందరూ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఎక్కడే పెక్తున్నావు? లేదురా, మ్యాచ్ లో నేను ఓడిపోతానేమో అని భయంగా ఉంది. ఫీల్ అవుకో, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎలా చెప్తున్నావు? షార్ప్ పట్టా చూసావా? చూశాను. అందులో రంగయ్య ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఎవరు గెలవాలా? చివరికి దిక్కులు చూసిన సమరానే గెలిచాడు. వెంకటేష్ గురు సినిమాలో చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ అక్కని దాటి టీవీలో మ్యాచ్లను చూసి దాని చెల్లె గెలిచింది. ఇంకోటి చెప్పనా, తమ్ముడులో బాక్సింగే జీవితం అనుకున్న అన్న క్యారెక్టర్ కన్నా చివరి దాకా దిక్కులు చూసిన మన పవర్ స్టారే కప్పు కొడతాడు. దీనిలో నీతేంటి? మ్యాచ్ లో గెలవడానికి దిక్కులు చూస్తే చాలు. నువ్వు బాగా దిక్కులు చూస్తున్నావుగా. ஊருக்காரங்க என்ன நினைப்பாங்க? சொந்த காரியம் என்ன என்ன பதில் சொல்றது? கேட்க மாட்டேன். ஏன் வண்டியில பதில் அப்பா எனக்கு கல்யாணம் வேணும்பா ப்ளீஸ் பா. அப்பா ப்ளீஸ் பா. என் பொண்ணு வீட்டை விட்டு வந்து 2 மாசம் ஆச்சு. அவளுக்கு என்ன ஆச்சு? அவ எங்க போனான்னு தெரியாம அவ அம்மா வீட்டுல படுத்த படுக்கையா கிடக்கா. நீ ஒரு கோச் தானையா? நீயாவது வீட்டுக்கு இன்ஃபார்ம் பண்ணிருக்கலாம்ல. இவ்வளவு நாள் என் பொண்ணை பத்திரமா பாத்துக்கிட்டதுக்கு இந்த பிடி வண்டி விடுறா. ப்ளீஸ் பா, இது என்னோட డ్రీమ్ பா. ఆ అమ్మాయి కుస్తీలో మెడల్ కొట్టాలని ఎన్నో కలలు కంది. ఇష్టం లేకుండా వాళ్ళ నాన్న తనకి పెళ్లి ఫిక్స్ చేశారు. అది తప్పించుకుందామనే తను ఇక్కడికి వచ్చి జాయిన్. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎందుకో చెప్పనా? కేవలం 15 రోజుల ట్రైనింగ్ తీసుకొని ఒకడు పెద్ద పోటీకి తయారయ్యాడు. అతను ఇంకెవరో కాదు, మన వీరానే. అతని సక్సెస్ కోసమే ఈ పార్టీ. నువ్వు మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తావు? మీకే కోచ్. నో, నీ వైఫ్ కే డెడికేట్ చేయాలి నువ్వు. రేయ్, గెలిచినప్పుడు కదరా డెడికేట్ చేయాలి. ఓడిపోయే మ్యాచ్ కి ఎందుకు గోలా? రేయ్, ఎక్కడికి? మెక్కడానికే. వస్తావా? కోచ్, వైఫ్ అండ్ వైఫ్ గురించే మాట్లాడుతున్నారు. మీ వైఫ్ చనిపోయి చాలా కాలం అయింది, ఇంకా ఆవిడ గురించే తెలుసుకుంటున్నారా? రోజులు గడిచే కొద్దీ తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. తాగుతూ మృగంలా తిరుగుతున్న నన్ను మనిషిలా మార్చింది తనే. తన నాన్నకి నన్ను పరిచయం చేసి కుస్తీ నేర్పించమంది. ఒకరోజు పెళ్లి కూడా చేసుకుంది. అంతా తన ఇష్టమే. పిల్లలు లేకుండా కూడా ఉండొచ్చు, కానీ వయసు అయిపోయాక భార్య లేకుండా ఒంటరిగా బతకలేం. మీ మధ్య అసలు గొడవలు రాలేదా? నేను నీకు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ మధ్య అస్సలు గొడవలు రావు. నేను నీకు ఎంత ముఖ్యమో, నువ్వు నాకు ఎంత ముఖ్యమో అనుకునే వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి. దాన్నే మొగుడు పిల్లల గొడవ అంటారు. మేము గొడవ పడని రోజంటూ ఉండదు. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. నీ పెళ్ళాం మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నీ కుటుంబం అనే సామ్రాజ్యానికి తన మకుటంలోని మహారాణి అవుతుంది. తన మాటే శాసనం. దానికి అనుకూలంగా నడుచుకోవడమే మొగుడు పని. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే కుటుంబంలో ఏ సమస్య రాదు. మీరొకరు కోచ్. చాలా ఇళ్లలో పెళ్ళాం చెప్పిన దానికి మొగుడు తలాడించిన గొడవలు వస్తానే ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో పెళ్ళైన మొదటి 10-15 సంవత్సరాలు ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి. 15 సంవత్సరాలా? ఆ తర్వాత సర్దుకుపోతాయా? వెంటనే సర్దుకోవు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయే చుట్టాల్లాగా అప్పుడప్పుడు ఇంకో 7-8 సంవత్సరాలకి గిల్లి కచ్చాలుంటాయి. అప్పుడైనా సర్దుకుపోతాయా లేదా? ఆ తర్వాత ఇద్దరికి వయసు 50-60 పైబడుతుంది. గొడవ పడ్డానికి ఇద్దరి ఒంట్లో శక్తి ఉండదబ్బా. ఆ క్షణం నుంచి మొదలవుతుంది ప్రశాంతమైన జీవితం. 60 ఏళ్ల తర్వాత కలిసి బతికితే ఏంటి, చేస్తాయి ఏంటి? కుస్తీ నేర్పించమంటే కూర్చోబెట్టి ఓతగా క్లాస్ పెగుతున్నాడు. సిగ్గు లేకుండా నువ్వు వింటున్నావు. అతయ్య, మామయ్యలేడా? బయటికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చేస్తారు, కూర్చో. పోటీ రేపేనా వీరా? అవునత్తయ్య, రేపే. ట్రైనింగ్ బాగా జరిగిందా? అదెందుకు అడుగుతావులే అత్తయ్య, దోవల తీర్చేశాడు. చాలు మొత్తుకున్న కోచ్ వదలలేదు. హెవీ వర్కౌట్. చేతులు కళ్ళు బాగా పట్టేసే అత్తయ్య.
నువ్వెంత ట్రైనింగ్ తీసుకున్నా తనని గెలవడం కుదరదు. అలాంటప్పుడు ఎందుకు కష్టపడ్డాం? స్ట్రైట్ గా మ్యాచ్ గా వెళ్ళిపోవచ్చు కదా. ఏందత్తయ్య నేను ఓడిపోతానని ఫిక్స్ అయిపోయావా? నువ్వు ఎప్పుడైతే నీ పెళ్లంతో పోటీ పడాలనుకున్నావో అప్పుడే ఓడిపోయావు. మీ మావయ్య బుద్ధి తక్కువ పనిచేస్తుంటే ఆయన మాట విని నువ్వు తప్పు చేస్తే ఎలా? ప్రపంచంలో ఏ మొగుడైనా తన పెళ్లంతోనే పోటీ పడాలనుకుంటాడా? మీ మగాళ్ల దృష్టిలో ఆడదంటే నోరు మూసుకుని మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడిస్తూనే ఉండాలి కదా. నాకు తెలియక అడుగుతాను, ఆడద లేకుండా మీరు బతకగలరా? చచ్చే వరకు ఆడదాని మీదే ఆధారపడతారుగా. పెళ్ళయ్యే వరకు అమ్మ అనే ఆడది, పెళ్ళైన తర్వాత పెళ్ళం అనే మరో ఆడది. నువ్వు అడగొచ్చు, ఆడాళ్ళు మగాళ్ళ సాయం లేకుండా బతకగలరా అని. ఎంతో మంది ఆడాళ్ళు మగాడి సాయం లేకుండా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. కానీ మగాళ్ళు వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటారు. అడిగితే మా కోసం కాదు పిల్లల కోసం అంటారు. ఏ ఆడిపిల్లలేగా, పెంచలేడా? పెంచడు. ఎందుకంటే ఆడికి పెంచడం చేత కాదు. అసలు పెళ్ళెందుకు కనిపెట్టారో తెలుసా? ఏ మగాడైనా స్వార్థపరుడే. ఆడి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఆ తప్పు ఆడి చేయకూడదని మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఈ పెళ్లిళ్ళు కనుక్కున్నారు. అప్పుడు ఆడి జీవితంలోకి ఒక ఆడదొస్తుంది, పిల్లలు వస్తారు. వాళ్ళ కోసమే బతకడం మొదలెడతాడు. అది వాడికి భారమే. కానీ ఆ భారాన్ని కూడా మొయ్యలేకపోతే వాడి బతుక్కో అర్థమే లేదయ్యా. నీకో విషయం చెప్పనా? నీ పెళ్ళం ఒక రెజ్లర్ అని మనం పెళ్లి చూపులకి వెళ్ళిన రోజే నాకు తెలుసు. ఈ విషయం ఆ రోజే నాకెందుకు చెప్పలా? చెప్తే ఈ పెళ్లి చేసుకునేవాడివా? కీర్తి లాంటి ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ లైఫ్ మారుతుంది, నువ్వు మారుతావని ఆశపడ్డాను. అందుకే నీకు చెప్పలేదు. వీరా, ఒకరోజు నువ్వు ఇంట్లో లేనప్పుడు కీర్తిని నేను గుడికి తీసుకెళ్లాను. రెస్లింగ్ ని పూర్తిగా మర్చిపోయావా? 48 రోజులు ఒక విషయాన్ని వదలకుండా చేస్తే వాళ్ళకి అది అలవాటైపోతుందంటారు. 15 సంవత్సరాలుగా రెస్లింగ్ మాత్రమే నాకు తెలుసు. ఎలా మర్చిపోమంటారు? అయితే మరి ఈ జీవితం ఎందుకు కావాలనుకున్నావు? మనమందరం కుటుంబానికి కట్టుబడిన వాళ్ళం. కుటుంబమా కెరియరా అన్న చాయిస్ వచ్చినప్పుడు కుటుంబాన్ని చూస్ చేసుకున్నాం మనం. నువ్వు చెప్పేది నిజమే. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే కుటుంబం గురించి అంత ఆలోచించకూడదు. దేన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. ఆలోచించడానికి ఇది బాగుంటుంది. మిగతా దేశాల్లో ఆడాళ్ళు పోటీలో విన్ అవడానికి ఆపోజిట్ ప్లేయర్స్తో తలపెడితే సరిపోతుంది. కానీ ఇండియాలో మాత్రం ముందు ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి గెలవాలి. దాంతోనే సగం జీవితం అయిపోతుంది. ఇంకింట్లో వాళ్ళని ఒప్పించడానికి మిగతా సగం అయిపోతుంది. ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. చూడు వీరా, నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. కాదని మీ మామయ్య మాటలు విన్నావనుకో, జీవితంలో నష్టపోయేది నువ్వే. అత్తయ్య నువ్వేనా మాట్లాడేది? నేనేం చదువుకున్నాననుకుంటున్నావు? 4వ తరగతేగా. BA ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. అబద్ధాలాడే మా బాబు మీ మామయ్య కట్టబెట్టాడు. రేపేగా మ్యాచ్. చూసుకుందాం, కేరళనా ఏపీయా? సరే మాట్లాడదాం. ఉంటానా? అల్లుడు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను మామయ్య. కాఫీ ఏమైనా వచ్చిందా? వద్దు మామయ్య, నేను బయలుదేరతా. ఏంటి అల్లుడు కాఫీ ఇవ్వకుండా ఏం చేస్తున్నావే? మాట్లాడుతున్నాను. నువ్వు పెద్ద సిస్టరో మాట్లాడుతున్నావు. పోయి కాఫీ తీసుకురాపా. 2 కాఫీ ఫుల్ స్ట్రాంగ్, 1 మీ 1 అల్లుడు. అల్లుడు కాఫీ ఫుల్ షుగర్, నా కాఫీ నో షుగర్. అర్థమైందా? పోయి తీసురా. అర్థమైనట్టు తలాడించేసి లోనకెళ్ళి షుగర్ కూటించేకు. అసలే షుగర్ పొగలనంత ఉంది. ఏట్రా కొట్టం. ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. ఈ బాల్ తో ఓవర్ అయిపోయింది. పట్టుకోరా మామ, బాల్ తీసుకుంటాం. రే ఇటు రారా. గట్టిగా లాగండ్రా. రేయ్ ఏంట్రా అల్లరి? రీ రండ్రా వెళ్ళిపోదాం. మామ వచ్చాడు. సారీ మామ, అన్ని కింద పడిపోయాయి.
നിക്ക് നിക്ക് ആരാ എന്ത് വേണം? సార్ నా వైఫ్ లోన్ ఉంది. ഇവിടെ പെണ്ണുങ്ങൾ తన్ని- ప్రాక్టీస్ తన్ని ചെയ്യുന്ന కలవాలి. స్థలం. పుറത്തുള്ളവർക്ക് ഇവിടെ ఒకసారి ప్రవేశనం మీరు ఇല്ല. వెళ్ళి చెప్పండి. ఇവിടുത്തെ సార్, నియమങ്ങളൊക്കെ మేనేజర్తో మనസ്സിలాక సార్. మేనేజర్తో എല്ലാവരും చెప్పండి సార్, వచ్చారండి. వచ్చానని. సార్ నా వైఫ్ కీర్తి లోన్ ఉంది, తను కలవాలి. నేను లోపలికి రానివ్వట్లా. ఓ నువ్వే కీర్తి హస్బెండా? అవును సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను కీర్తికి ఇన్ఫార్మ్ ఆ, చేస్తా. అలాగే సార్. ఏమందండి, నేను లోపలికి రావచ్చా? మ్మ్. కీర్తికి నిన్ను మీట్ అవడం ఇష్టం లేదంట. నువ్వు మగాడివైతే పోటీలో గెలవమంటుంది. ఇక బయలుదేరు. కీర్తి కమాన్ గెట్ అప్, లెట్స్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఇప్పుడా? నో ఛాన్స్. ఐ కెనాట్. ఐఎమ్ సో టైర్డ్. సి అను హస్ కమ్. అయ్యో, దయచేసి వదిలేయండి. నేను ఇంటికి వెళ్ళాలి. ఓకే. కోచ్, ఎవరది? పాలకాట్లో జరగబోయే మట్టి కుస్తీ టోర్నమెంట్ లో భార్య భర్తల మధ్య పోటీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. వీరకీర్తి పోటీ గురించి మీ అభిప్రాయం ఏంటి? కలి ప్రభావం ఇది, ఇంకేమంటాం? మీ అభిప్రాయం? జీవితమే ఒక కుస్తీ పోటీ. మా మగజాతి విడుదల కోసం పోరాడి ఏకైక వీరుడు వీరానే. ఆయన గెలిచాడంటే తిరుపతికి నడుచుకుంటూ వెళ్లి గుండు కొట్టించుకుని హుండీలో 10 రూపాయలు వేద్దామని మేమందరం మొక్కుకున్నాం. ఆడా మగ అనే డిఫరెన్స్ లేదు. చివరికి గెలిపేవరదో చూద్దాం. అమ్మాయిలు అన్నింటిలో సమాన హక్కులు కావాలంటున్నారుగా, అయితే వచ్చి పోటీ పడమని చెప్పండి. ఎన్నో దాని పిల్ల నోట్ మూసుకుని పడుండాలి. చూసుకుందాం. అమ్మాయిలు తిరిగి కొట్టడం నేర్చుకున్నారు, ఇక మగాళ్ళ కథ అంతే. 100 మాట్లాడొచ్చు, ఎవడేమన్నా ఆడది మగాడి కిందే. ఇక మాటలు లేవు, ఏమున్నా స్టేడియం లో చూసుకుందాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. వి ఆర్ వెయిటింగ్. లెట్స్ ఎంజాయ్. భార్యాభర్తల మధ్య జరిగే కుస్తీ పోటీలో ఎవరు గెలుస్తారా అని జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా అమ్మాయే గెలుస్తుంది. వీరాదే గెలుపు. కేరళలో మట్టి కుస్తీ పోటీలు గత 100 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రాచీనమైన ఈ మట్టి కుస్తీ పోటీ ఈ మట్టికే మనం ఇచ్చే మర్యాద లాంటిది. ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మట్టి కుస్తీ పోటీలు మీ ముందు ప్రత్యక్ష ప్రసారంతో పాటు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. Come on, clap! మన అకాడమీ తరఫున కుస్తీ అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాము. 50కి పైగా పేర్లు పోయే ఇంకా బలమైన 32 పోటీలు జరగనున్నాయి. చివరిగా జరగబోయే స్పెషల్ కేటగిరీ పోటీ ఒక భార్యాభర్తల మధ్య. ఇంకో మొదటి రౌండ్ స్టార్ట్ అవుతుంది. మొదటి రౌండ్లోనే హలో, ఎవరు వెంకట్రావా? పంచాయతీ బోర్డులో ఉన్నాం. అల్లుడు మ్యాచ్ మొదలవుతుంది కదా, తొందరగా వచ్చారా? సార్, మీరు ఒక రెస్లింగ్ కోచ్ గా వీరా కీర్తి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటారు? నో డౌట్ అబౌట్ ఇట్, కీర్తియే విన్నర్. ఆ వీరా చావు దెబ్బలు తింటాడు. మీరు అనవసరంగా వాడికి బిల్డప్ ఇస్తున్నారు. వాడికి అంత సీన్ లేదు. కీర్తి, ఆర్ యు ఓకే?
ఈ హస్బెండ్తో ఎలా పోటీ పడాలని ఆలోచిస్తున్నావా? ఈ నిర్ణయం నీది కాదు. వాలంటరీగా వాడే మ్యాచ్ అరేంజ్ చేయమని ఫోర్స్ చేశాడు. వాడిని కొట్టడంలో అసలు తప్పే లేదు. ఫస్ట్ రౌండ్లోనే వాడు కథ ముగించి చేతిరా. వాట్? హే కమ్ ఆన్ కీర్తి. నీ గురించి ప్లేయర్స్ ముందే చెప్పారు. నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది కదా సార్, నన్నేం చేయమన్నారు? ఎనీ ప్రాబ్లం? కీర్తి ఈస్ ప్రెగ్నెంట్. మ్యాచ్కి ముందు ప్లేయర్స్కి చేసే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో మిస్సెస్ కీర్తికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇది కీర్తికి చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చేయగలం? మ్యాచ్ క్యాన్సిల్ చేయక తప్పదు. మ్యాచ్ క్యాన్సిల్ చేయాల్సిన పని లేదు. ప్లాన్ ప్రకారం మ్యాచ్ జరగాలి. నీకేమైనా పిచ్చా? ఏదైనా జరిగితే? దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. షో మస్ట్ గో ఆన్. వద్దు సార్, మ్యాచ్ ఆడితే స్ట్రెయిన్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే మాకు లక్షల్లో లాస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి ఎవరు సమాధానం చెప్తారు? ఇన్వెస్ట్ చేసిన స్పాన్సర్స్కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? సార్, మీరు మాట్లాడేది బిజినెస్ గురించి, నేను చెప్పేది ఒక ప్రాణం గురించి. మొగుడు పెళ్ళాలే కొట్టుకుని విడిపోతుంటే బిడ్డకి ఏమైతే ఏంటి డాక్టర్? ఈ పోటీలో ఏం జరిగినా అది నా బాధ్యత. అయినా మీరు సైలెంట్గా ఉండడం మంచిది. మీరు చెప్పిందలా సైలెన్స్. చెప్తుంటే బుర్రకెక్కట్లే. రా వెళ్దాం. కీర్తి, కీర్తి, ఉండవే. కీర్తి, కీర్తి ఏమైంది? కీర్తి, జాగ్రత్త చూసుకోండి. నన్నెందుకు అవుతున్నారా? నా పెళ్ళావురా, నా పెళ్ళావురా. నేను హాస్పిటల్కి వెళ్ళాను. వదలండి రా, వదలండి రా. నన్ను వెళ్ళండి ఉంటాయా? చెప్పరా సార్? వదలండి అయ్యా, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. వదలమంటుంటే వదలండి అయ్యా. తను డాక్టర్స్ బాగానే చూసుకుంటారు. నువ్వు వెళ్ళి మ్యాచ్ ఆడు. ఏంటి ఆటలుగా ఉందా? నేను నా పెళ్ళంతో ఫైట్ చేయడానికే ఇక్కడికి వచ్చా. తన పరిస్థితి ఏంటో తెలియట్లేదు, నన్ను ఇప్పుడు ఫైట్ చేయమంటున్నారు. ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కమిటీ రూల్స్ ప్రకారం నువ్వు ఇంకో ప్లేయర్తో పోటీ పడాల్సిందే. ఈ అమ్మాయితో నేను పోటీ పడలేను. నిన్ను ఆడపిల్లతో పోటీ పడమంది, మగాడితో ఏం కాదుగా. ఏ
ఓడిపోతే ఊరు ముందు పరుగు పోతుందని భయపడుతున్నావా? ఊరు ముందు పరుగు పోవడం నీకేం కొత్త కాదుగా. మరేంటి? రేయ్, పెళ్ళాంతో పోటీ పడాలని మూర్ఖంగా ఆలోచించడం నా తప్పే. అందుకని ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరితో నేను పోటీ పడలేను. మ్యాచ్ ఆడితే గానీ నన్ను ఇక్కడి నుంచి పంపించారంటే నీతో పోటీ పడతా. మగాడివైతే రారా. రే, నువ్వు బుద్ధుండి మాట్లాడుతున్నావా? ఆయన పెద్ద కోచ్ రా, ఆయనతో పోటీ పడతానంటే ఏంటి? గోచో ఓవర్గా మాట్లాడుతున్నాడు రా. మాడతెట్టి మట్టి కనిపిస్తే గానీ మాటండు. వీడి గురించి తెలియక మాట్లాడుకో. ఢిల్లీ మ్యాచ్లో ఒకరిని కొడితే వాడు అక్కడే చనిపోయాడు. అతనితో పోటీ పడతానంటున్నావు? వీడెవడైతే నాకేంటి సార్? నా వైఫ్కి ఏమైందో తెలియట్లా. హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా రూల్స్ గిల్సిన పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. వీడితో పోటీ పడమంటే నేను దిగుతా, లేదంటే ఇప్పుడే బయలుదేరతా. చావు దెబ్బ తినడానికి వాంటెడ్గా వచ్చి వాళ్ళలో చిక్కుతున్నావు. దా. చెప్పనా? నార్మల్గా ఇలాంటి సీక్రెట్ పెళ్ళని చెప్తేనే మూడు తెలుస్తుంది, కానీ ఇది నీ పెళ్ళం కూడా తెలీదు. నేను చెప్తున్నా విను, నువ్వు నాన్నవి కాబోతున్నావు. కీర్తి కడుపుతోంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. బిడ్డ చచ్చినా పర్లేదని చెప్పి నేనే పోటీకి పంపించా, కానీ నీ బిడ్డ ఐస్ కట్టిదే, తప్పించుకుంది. లేకపోతే నీ బిడ్డ నువ్వే చెప్పుకున్నా.
డాక్టర్ వాడు రూల్స్ మీరే ఆడుతున్నారు. వదిలేయండి సార్, ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు కావాల్సింది అదే కదా. ఈ విజయాన్ని ఎవరికి డెడికేట్ చేస్తారు మీరు? నా వైఫ్ కీర్తికి డెడికేట్ చేస్తున్నా. మీ వైఫ్ తో పోటీ పడ్డానికి ఇందులో పాల్గొన్నారు, కానీ ఈ విజయాన్ని మీ వైఫ్ కి డెడికేట్ చేయడానికి గల కారణం? నేను ఇక్కడికి వచ్చింది పోటీలో పాల్గొనడానికో కీర్తి మీద గెలవడానికో కాదు. తన గురించి కొన్ని నిజాలు తెలుసుకున్నాను. అవన్నీ చెప్పి తనని నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. అమ్మాయిల అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని ఈ లోకానికి చెప్పడానికే నేను ఓడిపోయినా పర్వాలేదని ఈ స్టేజ్ ఎక్కాను. జీవితంలో కొన్ని విషయాలు కొంతమందికి లేటుగానే అర్థం అవుతాయి. నాకిప్పుడే అర్థమయ్యాయి. నిన్నటి వరకు అమ్మాయిల కంటే అబ్బాయిల అన్ని విషయాల్లోనూ గొప్ప అనుకునేవాణ్ణి. అది తప్పని కీర్తి వల్ల తెలుసుకున్నా. నేను కుస్తీ అనగానే ఏదో పట్టుకొని కింద పడేయడమే అనుకుని ట్రైనింగ్కి వెళ్ళాను. కానీ ఆ ట్రైనింగ్కి వెళ్ళపోయి ఉంటే కీర్తి పడ్డ కష్టాలు జీవితాంతం తెలుసుకోలేకపోయేవాడిని. ఒట్టి 15 రోజులు ట్రైనింగ్ తీసుకున్నా. నా వల్ల కాలేదు. ఒళ్ళంతా నొప్పులు. కానీ ఒక అమ్మాయి 15 ఏళ్లగా ఇదే పని మీద ఉంది. తను ఎన్ని బాధలు అనుభవించుంటుంది. ఇండియాకి ఆటలకి చాలా దూరం. మనం అబ్బాయిల్ని ఆటలాడుకుంది చాలు, ఇంట్లో కూర్చొని చదువుకోండి అంటాం. అలాంటప్పుడు అమ్మాయిల్ని ఆడుకోవడానికి ఎలా పంపిస్తాం? ఈ ప్రపంచాన్ని ఎదిరించి ఆడాలనుకునే అమ్మాయిలకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ కళ, లక్ష్యం, గుర్తింపు అన్నిటినీ చంపి పాతేసి కుటుంబమే నీ గుర్తింపు, ఇంతే నీ జీవితం, ఈ కళలన్నీ మనకొద్దమ్మా అని క్లాస్ పీకుతాం. సరైన ట్రైనింగ్, సపోర్ట్ చేసే కుటుంబం ఉంటే ఒలింపిక్స్ లో బంగారు పథకం కొట్టగలిగే కోట్లాది అమ్మాయిలు మన దేశంలో కూడా ఉన్నారు. ఆ కోటిలో ఒక బంగారమే నా కీర్తి. ఇన్ని రోజులు తన విలువేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను. అందుకే మీ అందరి ముందు నా బంగారానికి క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు కీర్తి. మీ ఆయన నీతో పోటీ పడకుండానే నీ మీద గెలిచాడు. కీర్తి, హలో, ఏం చేస్తున్నారు? కనపట్ల సేలేని ఎక్కిస్తున్నా. నా పెళ్ళానికి ఏ సలైన అవసరంలా. తను ఎవరో తెలుసా? రెస్లరు. కీర్తి, ఇంకా ఇక్కడే ఉన్నామంటే అడ్డమైన సెత్తా ఎక్కించి డబ్బులు గుంచుతారు. 10 ఇంటికి వెళ్దాం. డివోర్స్ నోటీస్ పంపించారుగా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? ఆవిడ రారు, మీరు బయలుదేరొచ్చు. ఏంది కీర్తి నువ్వు ఈ విషయాలన్నీ నర్సుకెందుకు చెప్పావు? నువ్వు ఎక్కించినవన్నీ చాలుగానే, ముందు బయటికి నడు. వెళ్ళు, వెళ్ళమ్మా. ఇట చూడు, ఆ డైవర్స్ నోటీసు మొదనస్టిపు మాంసు మతిలేని వకీలు నాకు తెలియకుండా పంపించారు. దాన్ని చించి చెత్తబొట్లో పడే. నువ్వు రా, ఇంటికి వెళ్దాం. నేను రెస్లింగ్లో సాధించాలని నాకు కలుండేది. నేనేం చేయలేకపోయాను. నా బిడ్డైనా ఏదో ఒక రోజు ఈ దేశం కోసం ఆడాలన్నది నా ఆశ. నీతో ఉంటే అది అసలు జరగదు. నువ్వు బయలుదేరొచ్చు. నీ వల్ల కాదని నువ్వు ఎట్టా అనుకుంటావు? నీకేమంత వయసు అయిందని మారికొమ్మ పిల్లలు కానీ వచ్చి ఆడలా? దేశానికి మెడల్ తెచ్చిపెట్టలా? ఒకరిని కాదు, ముగ్గురు కనింది. మారికొమ్మ బాక్సింగ్ ప్లేయర్ అమ్ముకుంటే తన మీద సినిమా కూడా వచ్చింది. మేరియో మారియో ఆమెలా నువ్వు సాధించగలవు. నేను నిన్ను గెలిపిస్తాను. నిజమేనా? నిజంగానే చెప్తున్నా. ఇక మీదట నువ్వు ఆపోజిట్ టీంతో గొడవ పడితే చాలు,
కుటుంబంతో గొడవ పడక్కర్లా. మాట మార్చావు కదా. మన బిడ్డ మీద ఒట్టు.